సోషల్ మీడియా చాలా రకాలు ఉన్నాయి. అంటే మీడియా సోషల్ 60 టైప్స్. డాట్ మీడియా, ఎల్లో మీడియా, సోషల్ మీడియా చాలా రకాలు ఉన్నాయి. నాకు మీడియా మీద 119 మార్కులు వచ్చాయి. కొత్త అక్రిడేషన్లే కాకుండా మిగతా సమస్యలు దానికి సంబంధించి మెమోరాండం అంటే కోర్టు దాన్ని మీరు ఫార్వర్డ్ చేస్తారు. మేము 3 వరకు ప్రొఫెషనల్ పత్రిక దినోత్సవం రెండు ఫోటో పెట్టారు సార్. ఫోటో లేదు సార్. ఓకే సార్. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్డీఓ సార్కు వింతపత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇంటి పట్టాలతో పాటు ఇంటిని కూడా నిర్మించాలని, అలాగే వర్కింగ్ జర్నలిస్టులపైన అక్రమ కేసులు ఎత్తివేయాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాం. ఈరోజు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఆయా నియోజకవర్గాలు ఆర్డీఓ కేంద్రాలలో జర్నలిస్టుల సమస్యలపైన అధికారులకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం చేపట్టినాము. ఇందులో భాగంగా మనం కూడా ఇక్కడ ఈరోజు కదిరి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇచ్చాము మన సమస్యలపైన. ముఖ్యంగా అక్రిడేషన్ మంజూరు విషయంలో ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. 2-3 సార్లు రెన్యువల్ చేశారు కానీ అక్రిడేషన్లు ఇవ్వలేదు. కొత్త అక్రిడేషన్ తక్షణం ఇవ్వాలా. నాకు తెలిసి రేపు క్యాబినెట్ సమావేశంలో ఈ విషయం ఫైనల్ అవుతుందని చెప్పి మనకు సమాచారం ఉంది. మరి అది ఏ మేరకు ఉందనేది తెలియదు. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు ఏది ఈ జర్నలిస్టుల ఇష్యూ పైన ఈ నిబంధనలు కూడా అన్నీ మార్చారు అది అని. ఆ వివరాలు కూడా మనకు అందలేదు. అవన్నీ కూడా తెలియజేస్తూ జర్నలిస్టులు న్యాయమైన సమస్యలన్నీ పరిష్కరించాలి. ముఖ్యంగా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ సదుపాయము, అదేవిధంగా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ ఉన్న వారికి కూడా పెన్షన్ సౌకర్యం కూడా ఇవ్వాలనేది మన ప్రధాన డిమాండ్. వాటితో పాటు ఇదివరకే చెప్పిన విధంగా హౌస్ సైడ్స్ అయితేనేమి, అక్రిడేషన్లు అయితేనేమి, ఇంకా చాలా సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వమైనా తీర్చాలనేది మా డిమాండ్. ఇందులో భాగంగానే ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జర్నలిస్టుల సమస్యలపై ఆయా ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మా కదిరి ఆర్డీఓ గారు సన్యాసి శర్మ గారికి వినతిపత్రం ఇచ్చి జర్నలిస్టుల సమస్యలపై ఆర్డీఓ గారికి విన్నవించడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా వెంటనే మా సమస్యల మీద సానుకూలంగా స్పందించారు. వెంటనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ విషయంలో వెంటనే ఇచ్చే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే ఇంకా జర్నలిస్టుల సమస్యల్లో పరిష్కారంలో తాను ఎప్పుడూ ముందుంటానని కూడా మాకు హామీ ఇచ్చారు. ఆర్డీఓ గారికి మా జర్నలిస్టులు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. మామూలుగా ప్రతి జనవరిలో కొత్త అక్రిడేషన్లు ఇస్తారు, కానీ ఆగస్టు వచ్చినా కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రిడేషన్లు మంజూరు చేసి, అలాగే ఇంటి పట్టాల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి జర్నలిస్టులు అందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం.